మనము నివసిస్తున్నామో అక్కడ మనకి శాంతి సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక మనసు బాధ దుఃఖం కలుగుతూ ఉంది. ఇంట్లో నాకు అనేకమైన సమస్యలు శోధనలు రావచ్చు. అంటే ఆయన సన్నిధి అనగా మన హృదయము. మన హృదయంలో ఆయన మనకి కలగ చేసేది ఏమిటంటే ప్రకాశింపజేస్తాడట. మనం ప్రకాశింపజేయడం అంటే చీకటి కలిగిన మానసికమైన సమస్యలతో కుంగిపోతున్న నీకు ఆయన కలగ చేసేది ఏమిటి అని అక్కడ రాయబడి ఉందంటే ప్రకాశింపజేస్తాడు, అంటే ఈ తొలగిస్తాడు. చాలామంది గృహాల్లో సమాధానం లేదని మానసికంగా మెంటల్ ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటాడు, నువ్వు మొదటగా నీ హృదయంలో నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో ఆ చింతని నేను తొలగించగలిగే శక్తి కలిగిన వాడిని, ప్రకాశింపజేస్తాను. నీ బిడ్డలని, నిన్ను, నీ కుటుంబాన్ని ప్రకాశింపజేస్తాను. ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో ఆ కృంగుదల నుంచి లేవనెత్తగలిగేటప్పుడు శక్తి కలిగిన వాడిని, ఖచ్చితంగా నీకు ఆయన ప్రకాశమైన వెలుగుని ప్రకాశింపచేస్తాడు. ఆయన సన్నిధి ఎప్పుడు నీకు తోడుగా ఉంచుతాడు. నువ్వు ఆయన మందిర ఆవరణలోకి వచ్చి ఆయన దగ్గర మోకరించి, ప్రభా నాకు ప్రకాశింపచేయి నాయన, నన్ను, నా కుటుంబాన్ని ప్రకాశింపచేయి, నా బిడ్డల్ని ప్రకాశింపచేయి నువ్వు అడుగు. ఖచ్చితంగా నీ పట్ల ఆయన కార్యం జరిగిస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఏ పెను ప్రమాదం వచ్చినా నువ్వు భయపడకుండా ఉండాలి. పెను ప్రమాదాలు వస్తాయి, సడన్గా ఆపదలు వస్తాయి, భయపడకూడదు. ఖచ్చితంగా దేవుడు నీకు ఆయన ప్రకాశింపచేసి నీకు ఆయన శాంతి సమాధానంతో నింపుతాడు. చీకటిని పారగొడతాడు.